ఎస్ ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై బోణి కొట్టింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై బ్యాటర్లు 5 బంతులు మిగిలుండగానే 4 వికెట్లను కోల్పోయింది. 19.1 ఓవర్లతో కేకేఆర్ పై ముంబై విజయం సాధించింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ 78 పరుగులు చేయగా రాన్ నికల్టన్ 81 రన్స్ తో విధ్వంసం సృష్టించాడు. 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. రోహిత్ శర్మ, రాన్ నికల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు కొట్టడంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ఈ జోడీ కేవలం 11.5 ఓవర్లలోనే మొదటి వికెట్ కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ ను పూర్తిగా ముంబై వైపు తిప్పేసింది. ఇక రోహిత్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేయగా నికల్టన్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులు, తిలక్ వర్మ 20 పరుగులు, చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. బ్యాటర్ల హవా నడిచిన ఈ మ్యాచ్ లో ముంబై ఓపెనర్ల భాగస్వామ్యమే ఫలితాన్ని నిర్దేశించింది. ముంబై 2012 తర్వాత ఐపీఎల్ తొలి సీజన్లో విజయ దుందుబి మోగించింది.